ఒకసారి విజిట్ చేయటం జరిగింది అదే స్కూల్. వెళ్ళినప్పుడు లేడీ టీచరే నాకు రికార్డు చూపెట్టారు. మొత్తం స్కూల్ అంతా విజిట్ చేసే వెళ్ళాను. అప్పుడు ఆ టీచర్ ఆమె కంటిన్యూ అవుతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ హెచ్ఎం గారు చూస్తున్నారని నాకు. ఈ రోజు నా పాప చనిపోవడానికి అసమర్థత చూసారు మేడం. మీరేమో లేడీ కంటిన్యూ అవుతామని చెప్పని మీరు అనుకున్నారు, కానీ అక్కడ జనరల్ కంటిన్యూ అయ్యేది జన్ను. ఇప్పుడు దీంట్లో అతను హాస్టల్లో లేకపోవడం, పాపను సరిగా పట్టించుకోవాలి, ఒక పాప చనిపోయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా మీరు తెలుసు అని చెప్పి అన్నారు. వార్డెన్ అయితే లేడీ వార్డెన్ ఉందని చెప్పి మీరు అంటున్నారు. లేడీ వార్డెన్ ఉందని అంటే నాకు రికార్డు చూపెట్టినప్పుడు ఏప్రిల్ తర్వాత మే నెల జూన్ 15th వరకు హాలిడేసే కదా, ఆమె కంటిన్యూ అవుతుందని నేను అనుకున్నా. కానీ స్నేక్ లేకపోతే ఇంకేదో పురుగు కుట్టడం వల్ల ఆమె అన్కాన్షియస్ అయింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రేషన్ ఇచ్చే టైంకి వార్డెన్ పోయే టైంకి ఆమె సరిగ్గా శ్వాస ఆడకుండా ఇబ్బంది పడుతుంటే ఆమెను అక్కడ నుంచి పసరా తీసుకొచ్చారు. పసరాలో కూడా సీరియస్ ఉంటే కొద్దిసేపు ఆక్సిజన్ పెట్టి 108లో మళ్ళీ ములుగు తీసుకొస్తుంటే ఈ హాస్పిటల్ తీసుకొస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ బ్రాడ్ డెడ్ పాప. దీనిపైన వాళ్ళు పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. పాప యొక్క మృతి పైన విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పి ఇస్తే దాంట్లో కేసు నమోదు చేశాం. ఇన్వెస్టిగేషన్లో పిఎంఈలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఏ విధంగా వస్తుందో దాన్ని చూసి దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం.